అయినా ఇక్కడ తగలబెట్టాల్సింది నీ బట్టలను కాదు, నీ తలకెక్కిన పొగరుని. నీ అణువు నిండిపోయిన అహంకారాన్ని. దాన్ని తగలబెడితే నువ్వు దారిలోకొస్తావు. ఇది పొగరు కాదు, దాని స్థానమేంటో దానికి గుర్తు చేయడం. నీలవేణి స్థానం ఇక్కడెవ్వరూ గుర్తు చేయనవసరం లేదు. తను ఈ ఇంటి కోడలనే విషయం ముందు నువ్వు తెలుసుకోవడం మంచిది. నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చి తన మెళ్ళో తాళి కట్టేస్తే తన స్థాయి మన స్థాయి ఒకటైపోతుందా? తను మనతో సమానం అయిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనతో సమానం కాలేదు. నాకిప్పుడు బాగా అర్థమైంది. నువ్వు పుట్టింది మనిషి పుట్టుకే అయినా నీ బుద్ధి మాత్రం అనాగరిక ప్రపంచం నుంచి వచ్చిన ఒక ఆటవిక జంతువు బుద్ధి. తారక్, ఇక్కడ అయిన వాళ్ళెవరో ఆటవిక జంతువులెవరో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నీ చుట్టూ నీలవేణి అనే ఒక పిచ్చి గీత గీసుకొని ఆ గీతలోనే బతుకుతున్నావు. ఒక పిచ్చి గీత గీసుకొని బతుకుతున్నది నేను కాదు, నువ్వు. నీ బట్టలకు నీలవేణి బట్టలు తాకినందుకే నువ్వంత రెచ్చిపోతున్నావే. మరి రోజు ఆ నీలవేణి చేత్తో చేసిన వంట తింటున్నావు. అప్పుడు నీకు మనుషుల మధ్య ఉన్న స్థాయిలు గుర్తు రాలేదా? అప్పుడు నువ్వు మీ ఇద్దరి మధ్య ఉన్న తేడాలు గుర్తించలేదా? అవునులే, నువ్వు చెప్పినట్టు నువ్వు నీలవేణి ఒక స్థాయి కాదు. నిజం చెప్పాలంటే నీకన్నా ఎంతో ఉన్నతమైన స్థాయి నీలవేణిది. నీకన్నా ఎంతో గొప్ప స్థానం నీలవేణిది. నీలాంటి వాళ్ళు నీలవేణి చెప్పులు తాకడానికి కూడా భయపడే స్థాయిలో ఉంటారు. తారక్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? వాళ్ళు మన అతిథులు. వాళ్ళని పట్టుకుని అన్నన్ని మాటలు అనడం నాకు నచ్చడం లేదు. అతిథులైతే వాళ్ళ హద్దులు తెలుసుకుని ఇక్కడ ఉండమని చెప్పు. అంతేకాని ఇలా అవతలి వాళ్ళ విషయాల్లోకి తలదూరుస్తూ అవతలి వాళ్ళకి అనవసరమైన హద్దులు పెట్టే హక్కు వీళ్లకు లేదని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి నేనే రంగంలోకి దిగితే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. అవునవును, బామ్మర్ది రంగంలోకి దిగితే రంగస్థలం దద్దరిల్లిపోతుంది. అందుకే ఇక్కడికి అతిథులుగా వచ్చిన పాపం వాళ్ళు వాళ్ళ హద్దులు తెలుసుకొని ఉంటే బాగుంటుందన్న నా అభిప్రాయం. తారక్, నీ పద్ధతేం బాలేదురా. ఇంటికొచ్చిన బంధువుల్ని ఇంత దారుణంగా అవమానిస్తావా? ఇంటి కోడల్ని అవమానించినప్పుడు మీ నోళ్లు లేవలేదెందుకు? ఇంటి కోడల్ని బాధ పెడుతున్నప్పుడు మీ నాలుకలు తిరగలేదెందుకు? అప్పుడు చచ్చుబడిపోయి ఇప్పుడు చెలరేగిపోతున్నారెందుకు? ఈ ఇంటి మనుషులైనా
ఈ ఇంటికి గెస్టులుగా వచ్చిన వాళ్ళైనా ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకుని నడుచుకోండి. మామయ్య, అత్తయ్య, మీ పిల్లల్ని మీరు ఎలా పెంచారో నాకు మాత్రం తెలీదు, కానీ వాళ్ళు విలువలు తెలియకుండా పెరిగారని నాకు బాగా అర్థమవుతుంది. వాళ్ళకి ఆ విలువల్ని మీరే నేర్పించుకోండి, లేకపోతే అతి త్వరలో వాళ్ళు చేజారిపోతారు. మీ జీవితాలకే అతి పెద్ద మాయని మచ్చలా తయారవుతారు. పద నీలవేణి. తారక్ సార్, ఎందుకంత ఆవేశం? హరితమ్మ గారు చెప్పింది నిజమే కదా. ఆవిడ బట్టలు ఉతికే ముందు నేను ఒకసారి ఆలోచించాల్సింది. ఆవిడికి ఒక మాట చెప్పుండాల్సింది. చెప్పుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. సరే, నువ్వు చెప్పలేదు. నీ బట్టలతో పాటు తన బట్టలు ఉతికినంత మాత్రాన నిన్నొక అంటరాని దానిలాగా చూడాలా? నిన్ను ముట్టుకుంటే పాపం అన్నట్టు తను ప్రవర్తించాలా? అలాంటి వాళ్ళు చూడ్డానికే మనుషుల్లా కనిపిస్తారు, కానీ వాళ్ళ ఒంటి నిండా విషం నిండి ఉన్న పాముల్లా ప్రవర్తిస్తారు. పోనీలేండి తారక్ సార్, ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. వాళ్ళు మన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు వాళ్ళ అభిరుచులు అలవాట్లు తెలుసుకుని మనం కూడా నడుచుకోవాలి కదా. అవసరం లేదు నీలవేణి. వాళ్ళు మన ఇంటికి గెస్ట్లుగా వచ్చారు అంటే మనకు తగ్గట్టుగా వాళ్ళు నడుచుకోవాలి.